హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 41 అంటే 41 మోడల్ క్వశ్చన్ అన్నమాట. అయితే ఈరోజు 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటాము. ఎందువల్ల అంటే 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూశారంటే write the GP if the first term 3 and common ratio is 2. అంటే జీపీ మనం రాయాలి, వాడు ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేస్తాము, గివెన్ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఏమి, కామన్ రేషియో R is equal to 2. Next, required GP అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని మీనింగ్ అనమాట. ఏమి ఫాము ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ కామా ఏఆర్ క్యూబ్ సో ఆన్. సో ఏ అంటే ఎంత 3. నెక్స్ట్ 3 ఇంటూ ఆర్ అంటే ఏ ఇంటూ ఆర్ అంటే 3 ఇంటూ 2. ఇక్కడ డాట్ అంటే 2 అని మీనింగ్. నెక్స్ట్ ఏమి, ఏ అంటే 3, 2 ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. నెక్స్ట్ ఏ ఇంటూ 2 క్యూబ్ సో ఆన్. సో 3 ఇంటూ 3 2s are 6, 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 3 ఇంటూ 2 క్యూబ్ అంటే 8. సో 3 కామా 6 కామా 3 4s are 12 కామా 3 8s are 24. సో ఇది రిక్వైర్డ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇది 2 మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే ఏమిచ్చాడు, ఫైండ్ ది కామన్ రేషియో ఆఫ్ ద జీపీ 25 -5 1 -1/5. అంటే జీపీ వాడే ఇచ్చేసాడు, మనం కామన్ రేషియో కనుక్కోవాలి. ఇది ఇంకా సింపుల్. ఇది 2 మార్క్స్ కడచ్చు, అప్పుడప్పుడు 1 మార్క్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్, అందువల్లే 2 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది. ఏంటి, ఫస్ట్ గివెన్ జీపీ 25 -5 1 and -1, 1/5. సో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25. ఈ ఫస్ట్ టర్మ్ని ఏనే కాకుండా A1 అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ పక్కన ఉండేది సెకండ్ టర్మ్ A2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, -5. చాలు, 2 టర్మ్స్ ఉంటే చాలు, ఇంకా రేషియో కనుక్కుంటాం. దేర్ ఫోర్ కామన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు A2/A1. A2 అంటే ఎంత, -5 బై A1 వచ్చి 25. 5 1s are 5 5s. సో ఆన్సర్ ఎంత, -1/5. ఇది ఆన్సర్. సో సింపుల్ క్వశ్చన్స్ ఈరోజు నేర్చుకుంది, ఓకేనా. సో ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవి సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను ఇవ్వలేదు. మీరు టెక్స్ట్ బుక్లో చూశారంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ 6.3లో ఉంటుంది. సో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు డైలీ ఎగ్జామ్ అయ్యేంత వరకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, చూసిన వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, ఓకేనా. థ్యాంక్ యూ.